బైబిల్ ప్రకారం బొట్టు పెట్టుకోవచ్చా? ఇది నిజంగా పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చన్ కదా. అయితే నేను ఇప్పుడు ఇది సమాధానంగా చెప్పను కానీ ఒక ప్రశ్నగా మీకు అడుగుతాను. బొట్టు పెట్టుకోవడం వల్ల నష్టం ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. అయితే బైబిల్ ప్రకారం మాత్రం బొట్టు పెట్టుకోమని కానీ పెట్టుకోకూడదని కానీ ఎక్కడా ఉండదు. బొట్టును ఒక సాంస్కృతిక అలంకరణగా భావిస్తూ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఫ్యాషన్గా కూడా స్టిక్కర్స్ వచ్చాయి. స్టిక్కర్స్ పెట్టుకున్న విషయంలో కూడా వెనకర్థం అదేనా అంటే ఏమాత్రం కూడా కాదు. స్టిక్కర్స్ వేరు, కుంకుమతో పెట్టుకున్న బొట్టులు వేరు. మరి ఇది రెండు ఒక రకంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన విషయం ఏమీ కాదు. మరి హైందవులు మాత్రం కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతుల ప్రకారం పెట్టుకుంటూ ఉంటారు. దీన్ని బట్టే ఒక క్రైస్తవుడు మాత్రం ఉండకూడదు. అది ఎలా అంటారా? క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే మీకు రక్షణ వస్తుందా, లేకపోతే బొట్టు తీసేస్తే మీకు ఏమైనా కీడు జరుగుతుందా అంటే క్రైస్తవులు ఏమాత్రం కూడా నమ్మకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు గనక క్రైస్తవురాలివి అయితే గనుక ఖచ్చితంగా నీ బొట్టు తీసే అని అంటే ఇమీడియట్గా తీసేయండి. అందులో ఎటువంటి సందేహపడాల్సిన పని అయితే మనకు లేదు. ఒకవేళ మీరు సందేహపడుతున్నారు అంటే మీరు దీనిని ఆధ్యాత్మికంగా లింక్ చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి.